అసలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి మ్యామ్? ఎప్పుడైనా పేషెంట్ పీరియడ్స్ మిస్ అయ్యి మన దగ్గరకు వస్తే, ప్రెగ్నెన్సీ కనుక పాజిటివ్ ఉండి వస్తే అయితే వాళ్ళని డీటెయిల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళది ఫ్యామిలీ హిస్టరీ కానీ, పర్సనల్ హిస్టరీ కానీ, అన్నిటికంటే మొదలు ఏజ్ కూడా చూడాలి. వాళ్ళు 18 ఏళ్ళ కిందకున్నారా, 35 ఏళ్ళ పైనకున్నారా అని చూడాలి. ఎందుకంటే 18 ఏళ్ళ లోపల అవుతే టీనేజ్ ప్రెగ్నెన్సీ, 35 ఏళ్ళ పైన అవుతే ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ అవుతారు. వెయిట్ కూడా చూడాలి. బిఎంఐ కనుక హై ఉంటే, వెయిట్ ఎక్కువ కనుక ఉంటే డయాబెటీస్, బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకు వస్తారు. అండ్ మెడికల్ కాంప్లికేషన్స్ ఆల్రెడీ అంతకుముందు కనుక ఉంటే బీపీ, డయాబెటీస్, ఆస్మా, ఎపిలెప్సీ, న్యూరలాజికల్ డిసీజ్, హెమటాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ ప్రాబ్లమ్స్ కనుక అంటే సికిల్ సెల్ అనీమియా, తెలసీమియా ఇవన్నీ ఉంటే వీళ్ళందరూ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీలోకి వస్తారు. వీట్లాంటి పీపుల్కి మనకు ప్రాపర్ కేరు, ప్రాపర్ సపోర్టు ఎలా అయితే మనకు ప్రాపర్గా డెలివరీ అయ్యి మనకు ప్రాపర్గా బిడ్డ మన చేతిలోకి వస్తుందో పేషెంట్కి గైడ్ చేసే ఇదే హై రిస్క్ ప్రెగ్నెన్సీ. గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఫిజిషియన్, మల్టిపుల్ స్పెషలిస్ట్ అవసరం కాబట్టి వీళ్ళని హై రిస్క్ గ్రూప్ కింద ఇంక్లూడ్ చేస్తాం.